కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంతా డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకుంటుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఏపీలో అభివృద్ధి జరిగిందని బండి సంజయ్ తెలిపారు. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ఇచ్చిందన్నారు. అలాగే 4741 కిలోమీటర్ల హైవేలను నిర్మించామని ఆయన వివరించారు. పలు ఎయిర్పోర్టులను మరింత ఆధునీకరిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నిధులు వస్తాయి, ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతున్న విషయంలో ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోడీ రాజ్యం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. మోడీ రాజ్యం వస్తేనే రామరాజ్యం, మోడీ రాజ్యం వస్తేనే గాంధీ రాజ్యం వస్తుందని చెప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అవినీతి రహిత పాలన సాగాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలని కోరుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరం పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. వాళ్ళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఈ స్టీల్ ప్లాంట్ యూపీఏ పాలనలో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతే లాభాల బాటలు పెట్టడమే లక్ష్యంగా మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు 11,444 కోట్ల రూపాయలను మంజూరు చేసి మళ్ళీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గత పాలకుల వైఫల్యాల వలన సంక్షోభంలో కూరుకున్నటువంటి ఏపీకి ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అడ్వాన్స్ రూపంలో ఇచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అమృత్ స్కీమ్స్తో 1300 రైల్వే స్టేషన్లను దీన్ని ప్రారంభోత్సవం జరిగింది. మొన్ననే మోడీ గారి స్వస్థ హస్తాలతోని మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ అమృత్ ద్వారా రైల్వే స్టేషన్ను ఆధునీకరించి వాటిని మొదటి విడత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రెండో విడత, మూడో విడత కూడా అతి త్వరలో ఈ అమృత్ స్కీమ్ కింద 1300 రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసుకొని ప్రారంభోత్సవాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. 2014 నాటికి 71 ఎయిర్పోర్ట్లు ఉంటే నేడు 159 ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేయడం జరిగింది. ఉడాన్ స్కీమ్ కింద 86 ఎయిర్పోర్ట్లను ఇలా అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఢిల్లీ నుంచి 100 రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల కోసం నిధులు విడుదల చేస్తే లబ్ధిదారునికి చేరే వరకు కేవలం 15 రూపాయలు మాత్రమే చేరుతున్నాయి. మిగతా డబ్బంతా కూడా దళారుల చేతులకు వెళ్తుందని చెప్పి గమనించిన తర్వాతనే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ను మోడీ గారి ప్రభుత్వం ఇలా ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళ సమ్మాన్ నిధి కింద 41,60,000 మంది రైతులకు ఏటా 6,000 రూపాయలు సహాయం చేస్తా ఉన్నాం మనం.